హాయ్ గైస్! ఈరోజు మూవీస్ ఎక్స్‌ప్లనేషన్ ఇన్ తెలుగులో 'ద మమ్మీ' బై లీ క్రోనిన్ మూవీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అది కూడా ఫుల్ స్టోరీ. ఇంకా స్టోరీ ఏంటంటే 8 ఇయర్స్ పాటు మిస్ అయిన ఒక అమ్మాయి ఒక్కసారిగా తిరిగి వస్తే ఎలా ఉంటుంది? ఇదొక హ్యాపీ ఎండింగ్ మూవీ అనుకుంటున్నారా? కాదు. ఇదొక డిస్టర్బింగ్ నైట్‌మేర్ మూవీ. అవును. ఎందుకంటే ఆ అమ్మాయి తిరిగొచ్చింది. కానీ ఆ అమ్మాయి అమ్మాయిలాగా మాత్రం రాలేదు. ఒక జర్నలిస్ట్ అతను రిపోర్టర్. అది కూడా ఈజిప్ట్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. తనకొక డాటర్ ఉంటుంది. ఆ అమ్మాయి సడెన్‌గా మిస్ అవుతుంది. ఆ అమ్మాయి మిస్ అయినాక వాళ్ళ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరూ వెళ్లి పోలీస్‌కి, సెర్చ్ టీమ్స్‌కి పోయి కంప్లెయింట్ చేస్తారు. కానీ ఆ అమ్మాయి అస్సలు ట్రేస్ అవ్వదు. డేస్ గడుస్తూ ఉంటాయి. మంత్స్ గడుస్తూ ఉంటాయి. లాస్ట్‌కి 8 ఇయర్స్ గడుస్తాయి. 8 ఇయర్స్ తర్వాత ఒక్కరోజు ఒక కాల్ అయితే వస్తుంది. ఆ అమ్మాయి దొరికింది అని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఫ్యామిలీ షాక్‌లో ఉంటుంది. దాంతో పాటు హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. ఆ అమ్మాయిని చూసాక మన డాటరేనా అనేది అనిపిస్తుంది వాళ్ళ ఫాదర్‌కి, మదర్‌కి. ఆ డౌట్‌లో ఏడుస్తూ ఆ అపియరెన్స్ చూసి బాధపడతారు. కానీ వాళ్ళ కూతురని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఇంటికైతే తీసుకొస్తారు. ఒక విషయం అయితే నోటీస్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి బిహేవియర్ కంప్లీట్‌గా చేంజ్ అయ్యుంటుంది. అస్సలు మాట్లాడదు. మాట్లాడాలని ట్రై చేస్తారు. కానీ మాట్లాడదు. ఏ రెస్పాండ్ ఇవ్వదు. రియాక్షన్స్ కూడా ఇయ్యదు. ఏదో అన్‌నాచురల్‌గా ఉంటుంది. ఆ అమ్మాయికసలు ఎమోషన్స్ కూడా ఉండవు. ఫ్యామిలీతో అస్సలు కనెక్ట్ కూడా అవ్వదు. ఇంకా క్రీపీ విషయం ఏంటంటే, ఆమె కొన్ని సార్లు స్ట్రేంజ్‌గా రియాక్ట్ అవుతుంది. కొన్ని సార్లు చాలా వియర్డ్‌గా అనిపిస్తుంది కొన్ని సీన్స్‌లో అయితే. మనిషి కంటే శవంలాగా కనిపిస్తుంది. ఫ్యామిలీకి డౌటొస్తుంది. ఇది నిజంగా మన డాటరేనా? యాక్చువల్‌గా డెజర్ట్‌లో ఆ అమ్మాయి సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్ అయితే జరిగుంటుంది. ఆ అమ్మాయి బాడీలో ఏదో ఫోర్స్ అయితే ఎంటర్ అయ్యుంది. ఎందుకంటే ఆ అమ్మాయి బయట హ్యూమన్‌లా కనిపించినా లోపల కంప్లీట్ డిఫరెంట్‌గా కనిపిస్తుంది. అసలు చూస్తే అసలు చాలా భయంకరంగా ఉంది. కొన్ని షాట్స్‌లో అయితే ఆ స్కిన్‌లో ఉన్న షాట్స్ నాకైతే చాలా క్రీపీగా, ఆక్వర్డ్‌గా అనిపిచ్చాయి. అంటే మనకి ఇలా పాముని చూసినప్పుడు లేదా లిజర్డ్‌ని చూసినప్పుడు వచ్చే క్రీపీ వైబ్స్ ఉంటాయో అలా అనిపిచ్చాయి. ఇదైతే నార్మల్ గోస్ట్ స్టోరీ అయితే అస్సలు కాదు. ఈ మూవీ ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, మాస్ ఆడియన్స్‌కి స్లోగా అనిపిస్తది ఈ మూవీ. అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయొద్దండి మాస్ ఆడియన్స్ అయితే. కానీ హర్రర్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఇదొక వర్త్ వాచింగ్ మూవీ అనే చెప్తాను. ఈ మూవీ చాలా స్లోగా అనిపిస్తది స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ చాలా నచ్చింది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీలో సౌండ్స్ ఉంటాయి. ఇంకా మేకప్ ఉంటది కొన్ని సీన్స్‌లో చాలా బావుంది. నాకైతే అక్కడ నచ్చింది. ఇలాంటి మూవీ ఎక్స్‌ప్లనేషన్స్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ అవ్వండి.